వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరి చూడండి, ఈ రోజు ఇంకొక క్లీనప్ అనేది నేర్చుకుంటున్నామండి. మన దగ్గర ఉన్న ఐష్యూర్ ప్రొడక్ట్స్ తో ఇంకో క్లీనప్ ఏంటి అంటే, ఈ మేడం స్కిన్ అయితే చాలా బాగుంది, చాలా ఫెయిర్ గా ఉంది. బట్ ఏంటి అంటే, మేడం కి ఉన్న ప్రాబ్లం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్. పొల్యూషన్ లో తిరగడం వల్ల వైట్ హెడ్స్ వస్తుంది, అలాగే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల బ్లాక్ హెడ్స్ అనేది వస్తుంది. మరి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు మన ఐష్యూర్ ప్రొడక్ట్స్ తో తెలుసుకుందాం. అలాగే చూడండి, ఆయిల్ అనేది బాగుంది. సో అలాగే ట్యాన్ కూడా ఉంది మేడం ది నోస్ దగ్గర. ఈ ట్యాన్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనండి. మన ఐష్యూర్ ప్రొడక్ట్స్ తో ఫస్ట్ వన్ చూడండి లీడర్స్, ఒక టిష్యూ అనేది తీసుకుని అది వాటర్ లో ముంచి ఫస్ట్ మనం అప్ డైరెక్షన్ లో క్లీన్ చేస్తున్నాం. ఇంట్లో మీరు సెల్ఫ్ చేసుకున్నా కూడా ఎప్పుడు కూడా ఫేస్ కి అప్ డైరెక్షన్ లోనే క్లీన్ చేసుకోండి. డౌన్ ఫాల్ అవ్వకూడదు. ఫేస్ అంతా కూడా ఫస్ట్ వాటర్ తో అప్ డైరెక్షన్ లో క్లీన్ చేసుకున్నాం. ఓకే లీడర్స్, చూడండి సెకండ్ వన్ ఏంటి అంటే క్లెన్జర్ టోనర్. మన దగ్గర ఉన్న క్లెన్జింగ్ టోనింగ్ అనేది హ్యాండ్ లో కొంచెం లిక్విడ్ తీసుకుని జస్ట్ ఫేస్ మీద అప్లై చేసి అప్ డైరెక్షన్ లో క్లీన్ చేస్తాం. చూడండి, ఇలా అప్లై చేసుకుని అప్ డైరెక్షన్ లో నీట్ గా క్లీన్ చేసుకుంటాం. ఇది ఆయిల్ అనేది రిమూవ్ చేస్తుంది. సో అలాగే ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేకపోవడం వల్ల స్కిన్ కి చక్కగా రోజు కూడా మనం ఏదైనా లైట్ గా మేకప్ వేసుకున్నా కూడా నీట్ గా క్లీన్ అవుతుంది. డైలీ రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేవగానే ఇలా క్లెన్జింగ్ టోనింగ్ తో క్లీన్ చేసుకోవాలండి. సో అలాగే నైట్ నిద్రపోయే ముందు కూడా జస్ట్ క్లెన్జింగ్ టోనింగ్ తో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ నీట్ గా ఉంటుందండి. ఏదైనా సరే మెయింటెనెన్స్ చేస్తేనే మన ఫేస్ గానీ మన హెల్త్ గానీ ఏదైనా బాగుంటుంది. చూడండి, జస్ట్ క్లీనింగ్, ఇంకేం లేదండి. లైట్ గా మసాజ్ చేసి లైట్ గా క్లీన్ చేసేయండి. ఒక 2 minutes, జస్ట్ 2 minutes మసాజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ టిష్యూస్ తో వాటర్ లో ముంచి సేమ్ టిష్యూస్ తో అప్ డైరెక్షన్ లో మనం క్లీన్ చేస్తున్నాం. ప్రతిరోజు క్లెన్జర్ టోనింగ్ తో ఇలా ఫేస్ అనేది క్లీన్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. రిజల్ట్ అయితే ఫేస్ నీట్ గా ఉంటుంది. లీడర్స్, క్లెన్జింగ్ టోనింగ్ తో మసాజ్ ఇచ్చి క్లీన్ చేస్తాం. అలాగే మన దగ్గర ఉన్న పప్పాయ స్క్రబ్ అనేది కొంచెం గరుగ్గా ఉంటుంది. చూడండి, ఏదైనా డస్ట్ పార్టికల్స్ క్లీన్ చేయడానికి గరుగ్గా ఉంటుంది. పప్పాయ ఎక్స్ట్రాక్ట్ తో తయారు చేయబడింది, ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ పప్పాయ స్క్రబ్ అనేది. చూడండి సెకండ్ వన్, ఫేస్ కి జస్ట్ ఇలా అప్లై చేసుకుని రౌండ్ సర్కిల్ లో, మనకి ఈ సర్కిల్ మూవ్మెంట్ అందరికీ తెలుసు కదండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే రౌండ్ సర్కిల్ లో నోస్ మీద, అలాగే నుదుటి మీద, సో అలాగే చిక్స్ మీద, లిప్స్ మీద, ప్రతి ప్లేస్ లో కూడా నీట్ గా మీరు ఇలా జస్ట్ మసాజ్ చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవుతుంది, వైట్ హెడ్స్ రిమూవ్ అవుతుంది, ట్యాన్ ఏదైనా ఉంటే రిమూవ్ అవుతుంది, ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది, ఈవెన్ ఏంటంటే డెడ్ స్కిన్ ఏదైనా ఉంటే రిమూవ్ అవుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ అంటే ఒక స్క్రబ్ వీక్లీ ట్వైస్ అనేది ఖచ్చితంగా, వారానికి 2 సార్లు స్క్రబ్ అనేది ఇలా మసాజ్ చేసుకుని ఒక 5 minutes మాత్రమే మసాజ్ చేయండి. ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutes మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ అంతా నీట్ గా డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. పపాయ స్క్రబ్ తో మొత్తం మసాజ్ చేసాము, డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం అప్ డైరెక్షన్ లో క్లీన్ చేస్తున్నాం. చూడండి, జస్ట్ అప్ డైరెక్షన్ లో నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాం. అక్కడ డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, చాలా షైనింగ్ ఉంటుంది, స్కిన్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే బయట దొరికే చాలా స్క్రబ్స్ లో ఎటువంటి మాయిశ్చరైజింగ్ ఉండదు. సో ప్రతి ప్రొడక్ట్ లో కూడా ఎంతో కొంత కెమికల్ అనేది కలుపుతూ ఉంటారు. సో మన ఈ ప్రొడక్ట్స్ లో ఎటువంటి వితౌట్ కెమికల్ అండి. సో ఏది కూడా ఉండదు, హ్యాపీగా న్యాచురల్ గా ఉంటుంది. ఎవరికైనా సరే యూజ్ చేయొచ్చు. 18 years అబోవ్ ఉండాలి, జెంట్స్ ఆర్ లేడీస్. ఓకే అండి, స్క్రబ్ అయిపోయింది కదా. మన దగ్గర ప్యాక్ ఆల్రెడీ మనం ఇన్స్టెంట్ లో ఫేస్ ప్యాక్ వేరే క్లీనప్ లో యూజ్ చేసాం. మనకి ఇప్పుడు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ కాబట్టి మన దగ్గర చార్కోల్ ప్యాక్ ఉంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ చేసి చార్కోల్ ప్యాక్ అనేది అప్లై చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత క్లీన్ చేస్తాం. సో మీకు ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తానండి. చూడండి, చార్కోల్ ప్యాక్ ఇలా వేడి తీసుకుని అప్ డైరెక్షన్ లో మొత్తం ఫేస్ అంతా కూడా నీట్ గా అప్లై చేసుకుంటామండి. చూడండి, జస్ట్ నీట్ గా ఒక లేయర్ లాగా వచ్చేస్తుందండి. ఆ లేయర్ కి ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే, డెడ్ స్కిన్ ఉన్నా సరే, మెయిన్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, నోస్ దగ్గర ఎవరికైనా ఉన్న వాళ్ళకి అద్భుతమైన ట్రీట్మెంట్ అండి చార్కోల్ ప్యాక్. చాలా రిజల్ట్. ఎందుకంటే నాకు విజయవాడ నుంచి ఒక బ్యూటీషియన్ ఫోన్ చేయడం జరిగింది. మేడం సేమ్ ట్రీట్మెంట్ క్లినిక్ లో చేస్తున్నారు. సో అలాగే ఇండివిజువల్ గా సెల్ఫ్ చేసుకుంటున్నారు. మేడం చాలా అద్భుతమైన రిజల్ట్ అండి. నా క్లయింట్స్ దగ్గర అద్భుతమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. మీరు ఒక వీడియో తీసి పెడితే చాలా మందికి రీచ్ అవుతుందని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల ఈ వీడియో చేస్తున్నానండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో సెల్ఫ్ గా కూడా క్లీన్ చేసుకోవచ్చు, మీ పిల్లలకి క్లీన్ చేయొచ్చు. అలాగే పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే సేమ్ ట్రీట్మెంట్, సేమ్ ఫేస్ అంతా కూడా చార్కోల్ ఫేస్ ప్యాక్ అనేది ఇలా అప్లై చేస్తాం లీడర్స్. కొంచెం థిక్ గా అప్లై చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి లీడర్స్,
చక్కగా చార్కోల్ ప్యాక్ మొత్తం కూడా నీట్ గా ఒక లేయర్ లాగా రావాలి అంటే ఇలా మాస్క్ అనేది నీట్ గా కొంచెం థిక్ గా వేసుకున్నట్టయితే నీట్ గా లేయర్ వస్తుంది. ఇది మీకు ఎంత టైం పడుతుంది అంటే మినిమం 20 మినిట్స్ అయినా పడుతుంది. ఈ 20 మినిట్స్ మనం ఐ దగ్గర కళ్ళ దగ్గర ఏదైనా కీరా పల్పు చక్కగా కీరా పీసెస్ తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి. 20 మినిట్స్ ఎటువంటి ఆలోచన లేకుండా, స్మైల్ చేయకుండా, మాట్లాడకుండా, ఫోన్ టచ్ చేయకుండా ఉండండి. ఎందుకు అంటే ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే మీకు జస్ట్ మనం స్మైల్ చేసినా మాట్లాడినా సరే మళ్ళీ అక్కడ రింకిల్స్ రావడం అనేది వస్తుంది. ఇది కంప్లీట్ గా డ్రై అవ్వడానికి మనం సపోర్ట్ చేయాలి కాబట్టి ఒక 20 మినిట్స్ నీట్ గా చక్కగా మీరు రిలాక్సేషన్ గా ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందండి. మీకు మొత్తం ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక 10 or 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత రిమూవ్ చేయడం అనేది కూడా చూద్దాం. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ప్యాక్ వేసిన తర్వాత ఒక 25 మినిట్స్ ఇలా ఉంచడం జరిగిందండి. సో ఇప్పుడే ప్యాడ్స్ అనేది మనం రిమూవ్ చేసాము. చూడండి కంప్లీట్ గా డ్రై అయిపోయింది. ఇదిగోండి కంప్లీట్ గా డ్రై, చూసారా కంప్లీట్ గా డ్రై అయిపోయింది. 25 మినిట్స్ అయిందండి. చూడండి ఇంకా చిట్టుగా వేయాలి ప్యాక్. జస్ట్ మనం రిమూవ్ చేసేస్తాం కాబట్టి ఇలా వేసాం. 25 మినిట్స్ తర్వాత ఒకసారి రిమూవ్ చేస్తున్నాం. చూడండి జస్ట్ మీకు అలా నీట్ గా వచ్చేస్తుందండి. ఒక లేయర్ లాగా మెల్లిగా ఓపెన్ చేయండి. ఎందుకంటే గాబరాగా లాగేసినా కూడా స్కిన్ అనేది లూజ్ అవుతుంది కాబట్టి సో మెల్లిగా లేయర్ చూసారా, ఆ లేయర్ కి మొత్తం డెడ్ స్కిన్ అంతా కూడా డెడ్ స్కిన్ వచ్చేస్తుంది. సో అలాగే మరి బ్లాక్ హెడ్స్ వచ్చేస్తుంది, వైట్ హెడ్స్ వచ్చేస్తుంది. సో అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఎక్సలెంట్ గా ఉంటుంది తెలుసా అండి. చార్కోల్ ప్యాక్ యూజ్ చేసే వాళ్ళు స్కిన్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటది. చూడండి నోస్ దగ్గర బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదండి, చూసారా దాన్ని మనం రిమూవ్ చేస్తున్నాం. చూడండి లీడర్స్, చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారండి. స్కిన్ అంత బాగా వస్తుంది. ఆల్రెడీ మనం నీట్ గా క్లీన్ చేసి వేస్తున్నాము. చూసారా ఎంత నీట్ గా వస్తుందో. ఇలా వచ్చే వరకు, డ్రై అయ్యే వరకు మీరు ఈ ప్యాక్ ని ఉంచాలండి. చూడండి నీట్ గా లీడర్స్, చక్కగా ఎంత నీట్ గా రిమూవ్ అయిపోతుందో. చక్కగా కంప్లీట్ గా లేయర్స్ లా వచ్చేస్తుందండి. చూడండి చక్కగా ఇక్కడి నుంచి కొంచెం థిక్గా వేసారంటే ఇంకా నీట్ గా ఒక లేయర్ లా వచ్చేస్తుంది లీడర్స్. చాలా మంచి రిజల్ట్ అండి. చార్కోల్ ప్యాక్ అయితే జెంట్స్ గానీ లేడీస్ గానీ మంచి రిజల్ట్ అనేది వస్తుంది. జెంట్స్ కి అయితే గడ్డం మీసం దగ్గర మీరు కొంచెం టచ్ చేయకుండా వేయండి. మిగతా స్కిన్ లేయర్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ వేస్తే ఈవెన్ పిగ్మెంటేషన్ కూడా నీట్ క్లియర్ అవుతుంది. చూసారా ఇందాకలకి ఇప్పటికి ఎంత వేరియేషన్ మేడం లో. చూడండి ఎంత చక్కగా ఉందో. నీట్ గా మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఐస్ వాటర్ లో చక్కగా మనం మొత్తం క్లీన్ చేసేస్తాం. ఐస్ వాటర్ లో కొంచెం టిష్యూ అనేది తడిపి నీట్ గా ఫేస్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేస్తామండి. ఐస్ వాటర్ లో టిష్యూ అనేది ముంచి నీట్ గా అప్ డైరెక్షన్ లో మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్ అండి. మనం ఎనీ ట్రీట్మెంట్ క్లీనప్ గానీ ఫేషియల్ గానీ ఫేస్ క్లీనప్ గానీ ఏం చేసినా కూడా మనము ఆఫ్టర్ దట్ మనం మాయిశ్చరైజింగ్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే మాయిశ్చరైజింగ్ అప్లై చేస్తే స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. సో అలాగే ఓపెన్ అయిన సెల్స్ అన్ని క్లోజ్ అవుతుంది. చక్కగా స్కిన్ అంతా కూడా నీట్ గా ఉంటుంది. చూడండి మన దగ్గర మాయిశ్చరైజింగ్ ఏముందండి, సి విటమిన్ ఓకేనా అండి. సి జెల్ క్రీమ్ ఉంది కదా, ఎక్సలెంట్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది. ఆ మాయిశ్చరైజింగ్ చక్కగా లైట్ గా తీసి జస్ట్ మనం ఎనీ ట్రీట్మెంట్ ఇందాక కూడా మనం అప్లై చేసాం చక్కగా మసాజ్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఒక 2-3 అవర్స్ వరకు సోప్ గానీ ఫేస్ వాష్ గానీ ఏం పెట్టద్దండి. చక్కగా స్కిన్ అనేది నీట్ గా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అనేది మీరు వీక్లీ ట్వైస్ కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇందాక చూపించిన పపాయ స్క్రబ్ చేసి ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ అదొక ట్రీట్మెంట్ అండి. సో చార్కోల్ ప్యాక్ అనేది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి ఇదొక ట్రీట్మెంట్. చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందో. సో ఇదేనండి, ప్రతి ఒక్కరు కూడా మన యాష్యూర్ ప్రొడక్ట్స్ తో ఎలా యూజ్ చేయాలి అనే వాళ్ళకి లైవ్ డెమో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.